నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. ఎస్, మ్యూచువల్ ఫండ్స్ ఖచ్చితంగా రిస్క్ అనేది ఒక ట్యాగ్ లైన్ లా ఉంటుంది అని అందరూ చెప్తూ ఉంటారు. రిస్క్ ఉన్నా కూడా వాటిని మేనేజ్ చేసి చక్కగా ఉన్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. సో ఆ రిస్క్ని మేము ఎలా మేనేజ్ చేయాలి, మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి చెప్పండి సార్. మ్యూచువల్ ఫండ్స్ని అర్థం చేసుకుంటే రిస్క్ ఉండదండి, చేయకపోతే చాలా రిస్క్ ఉంటుంది. ఓకే ఓకే మ్యూచువల్ ఫండ్ పెట్టే రోజే మీరు ఎందుకు పెడుతున్నారో తెలవాలి. నిజానికి మ్యూచువల్ ఫండ్లో రాంగ్ అమౌంట్ పెట్టడం కూడా పెద్ద రిస్క్. స్కీమ్ పెద్ద రిస్క్ కాదు, రైట్ స్కీమ్ రాంగ్ స్కీమ్కి మధ్య మ్యూచువల్ ఫండ్లో ఉన్న డిఫరెన్స్ చాలా తక్కువ. అందరూ ఏ స్కీమ్ అంటారు, ఏ స్కీమ్ కాదు. మీరు ఎంత పెట్టాలి, ఎందుకు పెడుతున్నారు అనేది ఫస్ట్ తెలుసుకోండి. ఇప్పుడు యాంఫీ డేటా కానీ సెబీ డేటా కానీ అన్ని మీడియాస్లో ఈ రోజుకి మ్యూచువల్ ఫండ్లో 4-5% ఇన్వెస్ట్ చేశారని చెప్తున్నారు. కానీ పర్సనల్ నాకు ఎందుకు ఇంకా ఎక్కువ మంది చేసి ఉండొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే మా దగ్గరికి అప్రోచ్ అయిన క్లయింట్స్లో ప్రైమర్లీ ఐటీ వాళ్ళని చూస్తే అవుట్ ఆఫ్ 10 8 పీపుల్ ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసే వస్తున్నారు మా దగ్గరికి. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి కూడా 2-3 years అయింది. ఇక్కడ వాళ్ళు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో రిటర్న్స్ అండ్ మార్కెట్ రిస్క్ కన్నా మీరు రాంగ్ క్వాంటిటీ ఆఫ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం పెద్ద రిస్క్. ఎంత చేస్తే బెటర్ సార్ చెప్పండి. ఎస్, ఎంత చేయాలంటే ఇప్పుడు టిపికల్గా నాకు అప్రోచ్ అయిన ఒక 100 మోర్ దెన్ 100 కస్టమర్స్ని హ్యాండిల్ చేస్తున్నాను ఐటీ సెక్టర్. ఓకే, వీళ్ళలో నేను చూస్తే యావరేజ్ ఏజ్ మనకు అప్రోచ్ అయ్యే వాళ్ళంతా 31 years అండ్ అబౌవ్ టు 42 మధ్యలో ఉన్నారు. యావరేజ్ మీరు 34-35 పట్టుకోండి. 35 years ఉన్న వాళ్ళు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు 10 members-లో 8 members మినిమం ప్యాకేజ్ 14 lakhs యాన్యువల్ సిటీసీ ఉంటుంది. 14 lakhs క్వైట్ కామన్ అయిపోయింది. డిఫరెంట్ ఇండస్ట్రీస్లో ఏంటి, ఫార్మాలో ఒకలాగా అలా ఉన్నాయి, ఐటీలో అయితే 14 lakhs ఉంది. ఇప్పుడు 35 years ఏజ్లో ఉన్న వ్యక్తికి 14 lakhs యాన్యువల్ సిటీసీ ఉంది. ఇతను ఆల్రెడీ ఒక యాప్ ద్వారా మ్యూచువల్ ఫండ్ పెట్టాడు, ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఆయన ఎంత చేశారంటే 10,000 రూపీస్ చేస్తున్నారు. 10,000 ఇది డీసెంట్ మనీ మీరు అనుకుంటున్నారు కదా, ఆయన కూడా అలాగే ఆబ్రామ్లోనే ఉన్నారు. ఓకే, నేనేమంటాను, ఐటీ సెక్టర్లో యావరేజ్ శాలరీ హైక్, శాలరీ ఇంక్రీజ్ అనేది ఆన్ అన్ యావరేజ్ 12% వస్తుంది. ఓకే, 12% శాలరీ కనుక ఇయర్ ఆన్ ఇయర్ పెరిగితే మీ శాలరీ 7 yearsలో డబుల్ అవుతుంది. ఎవ్రీ 7 yearsకి డబుల్ అవుతుంది. కానీ వాళ్ళు జాబ్ చేంజ్ అయితే ఇంకా ఎక్కువ వస్తుంది. నా ఓన్ క్లయింట్స్ ఉన్నారు, దట్స్ ఓకే, 12% పట్టుకున్నాం. 12% యావరేజ్గా శాలరీ పెరిగితే 7 yearsలో సిటీసీ డబుల్ అవుతుంది. ఓకే, ఫస్ట్ పాయింట్. 35 years ఏజ్లో ఉన్న వ్యక్తి 10,000 per month ఎస్ఐపి స్టార్ట్ చేశారు. ఓకే, లెట్స్ అజ్యూమ్ ఒక 10 years కంటిన్యూ చేశారు. 10,000 per month అంటే ఇయర్లీ 1.2 lakhs ఇన్వెస్ట్ చేస్తారు. 10 yearsలో 12 lakhs ఇన్వెస్ట్ చేశారు. ఓకే, అది కనుక 15% రిటర్న్ ఇస్తే ఈ 12 lakhs కాస్త 24 lakhs అవుతుంది. ఓకే, 24 lakhs అయితే డీసెంట్ మనీ ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. కానీ 10 years తర్వాత 2021లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు. 2031కి ఆయన మనీ చూసారు, 24 lakhs ఉంది. కానీ 2021లో ఇతని శాలరీ 14 lakhs ఉంది. మనం ఇందాక అనుకున్న లెక్క ప్రకారం 7 yearsలో ఇతని శాలరీ ఎంత అవుతుంది, 28 lakhs అవుతుంది. 10 yearsలో అరౌండ్ 35 lakhs అవుతుంది. 35 to 40 lakhs శాలరీలో ఉన్న వ్యక్తికి అతని 10 years ఇన్వెస్ట్మెంట్ ఒక 20 lakhs ఇస్తే అది ఎలా ఉంటుందంటే 20 lakhs ఆఫ్టర్ 10 years ఈజ్ లైక్ ఈజ్ 5 months శాలరీ, 5-6 months శాలరీ. 5-6 months శాలరీకి పెద్ద వాల్యూ ఉంటుంది మన లైఫ్లో? ఉండదు కదా. సో అందుకనే దీన్ని పెద్ద అమౌంట్ లాగా ఫీల్ అవ్వరు. అప్పుడు అంత మనీ అక్యుములేట్ అయ్యాక కూడా సరదాగా ఒక కార్ డౌన్ పేమెంట్కి, ఒక వెకేషన్కి వాడేస్తారు. సో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు గోల్ బేస్డ్ పెట్టాలి. గోల్ బేస్డ్ అంటే పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, దానికి నాకు ఎంత కావాలి, ఏ ఇయర్లో కావాలి, దానికి ఇప్పటి నుంచి ఎంత పెట్టాలి, ఇది కనుక క్రమం ఫాలో అయితే మీరు అన్నట్టుగా రిస్క్ని అవాయిడ్ చేయొచ్చు. రిస్క్ ఎలా అవాయిడ్ చేస్తారంటే ఎస్, మ్యూచువల్ ఫండ్లో వెరీ ప్రాక్టికల్గా కంప్లీట్ హిస్టారికల్ రిటర్న్ చూస్తే కొన్నిసార్లు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసాక 3 yearsలో నెగిటివ్ రిటర్న్ ఉంది. 3 years పెట్టాక 5 years ఇన్వెస్ట్ చేసాక కూడా నెగిటివ్ రిటర్న్ వచ్చింది. దట్స్ పాసిబుల్. ఎస్, అది రోలింగ్ రిటర్న్ అంటారు. ఒక పీరియడ్ నుంచి ఒక పీరియడ్కి మల్టిపుల్ అబ్జర్వేషన్ తీసుకొని చూశారు. మీరు ఒక 30 years ఇన్వెస్ట్ చేస్తే 5 years స్పాన్లో 2-3 times నెగిటివ్ రిటర్న్, 3 years స్పాన్లో 6 times నెగిటివ్ రిటర్న్, 1 yearలో అయితే చాలాసార్లు నెగిటివ్ రిటర్న్. కానీ 7 years అబౌవ్ ఉంటే ఎప్పుడు నెగిటివ్ రిటర్న్ లేదు. ఫస్ట్ పాయింట్. మరి 5 yearsలో నెగిటివ్ రిటర్న్ ఉందన్నారు కదా సార్, అంటే 5 yearsలో కూడా రిస్క్ ఉంది కదా? ఎస్, రిస్క్ ఉంది. 5 years తర్వాత నెగిటివ్ రిటర్న్ వచ్చిందంటే 2-3 yearsలో కూడా పాజిటివ్ ఉండొచ్చు, మళ్ళీ 5th yearలో నెగిటివ్ అవ్వచ్చు. కోవిడ్ వల్ల మార్కెట్ పడిపోయినప్పుడు అంతకు ముందు ఇయర్ పాజిటివ్ ఉన్నాడు, కానీ ఇయర్ నెగిటివ్ రిటర్న్స్లోకి వెళ్ళిపోయాడు. ఎస్, మరి ఒక గోల్ బేస్డ్ ఇన్వెస్టర్కి ఈ రిస్క్ని ఎలా అవాయిడ్ చేయాలి? ఓకే, చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలో కూడా ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసుకుంటే ఈ రిస్క్ని కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఒక 5 years పాప ఉంది ఒక అతనికి. ఓకే,
అతను ఆ పాప యొక్క ఎంఎస్ ఎడ్యుకేషన్ కొరకు ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఇతను ఐటీ సెక్టర్ ఎంప్లాయ్. సో అతను క్లియర్ అండర్స్టాండింగ్ ఉంది, నేను మా పాపని ఎంఎస్ చేపిస్తాను, ఇక్కడ బీటెక్ చేపిస్తాను, ఎంఎస్కి యూఎస్ పంపిస్తాను అనుకున్నాను. ఆమెకి ఎంఎస్కి వెళ్ళడానికి ఇంకొక 17 years టైం ఉంది. 2021లో మనం మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఆమెకి ఎంఎస్కి 17 years అంటే 2039లో లేదా 38లో ఎంత అమౌంట్ కావాలో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ అది ప్రైమ్ థింగ్. సో ఈరోజు ఎంఎస్ ఒక యావరేజ్ యూనివర్సిటీ, మరి స్టాన్ఫోర్డ్ అయితే 1.2 crore ఉంది. సరే, వేరే యూనివర్సిటీ ఒక 35 to 40 lakhs ఉంది. మరి వీళ్ళ పాప ఎంఎస్కి వచ్చినప్పుడు కూడా 40 lakhs ఉంటుందా? అది కూడా కౌంట్ చేసుకోవాలి. ఉండదు కదా, ఖచ్చితంగా ఉండదు. ఉండదు. సో 10 years బ్యాక్ సేమ్ ఎంఎస్ కాస్ట్ 14-15 lakhs ఉంటే ఈరోజు 30-35 అయింది. అంటే ఎవ్రీ 10 yearsకి డబుల్ అవుతుంది. సింపుల్. సో వీళ్ళ పాపకి ఇంకొక 18 years తర్వాత ఆమె ఎంఎస్కి వెళ్తే 10 yearsలో ఇప్పుడున్న 40 lakhs కాస్త 80 lakhs అవుతుంది. నెక్స్ట్ 8 yearsలో 80 కాస్త 1.3 crore 1.4 crore అవుతుంది. సో ఫస్ట్ ఇతను పాప ఎంఎస్ ఎడ్యుకేషన్ నేను అచీవ్ అవ్వాలంటే అతని టార్గెట్ అమౌంట్ వచ్చి 1.3 or 1.4 crores ఇన్ ద ఇయర్ 2038 or 39. ఫస్ట్ ఈ క్లారిటీ రావాలి. నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ఈ అమౌంట్, సో 18 yearsలో నేను 1.2 crore అచీవ్ చేయాలంటే కన్సిడరింగ్ 15% రిటర్న్ అంటే ప్రాబ్లీ అరౌండ్ 19,000-20,000 ఇన్వెస్ట్ చేయాలి పర్ మంత్. వెరీ క్లియర్ కదా. సో 18,000 or 20,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు. 38లో గోల్ ఉంది, 37లో మార్కెట్ పడిపోతే ఏంటి పరిస్థితి? అప్పటికెల్లా 1.2 crore అయిపోయింది, మార్కెట్ 30-40% పడిపోయింది అనుకోండి, మీ 1.2 crore కాస్త సరాసరి వచ్చేసి 75 lakhs అయిపోద్ది కదా, 80 lakhs అయిపోద్ది కదా. అప్పుడు మరి పాపను చదివించడం ఆపలేరు మీరు. కాబట్టి గోల్ క్లియర్గా ఉన్నప్పుడు, ఎడ్యుకేషన్ గోల్ కానీ మ్యారేజ్ గోల్ కానీ ఉంటే మీ గోల్ పీరియడ్ కన్నా 3 years ముందే మీరు మీ మ్యూచువల్ ఫండ్ పైసలు తీసేయాలి. 3 years ముందుగానే మ్యూచువల్ ఫండ్ అమౌంట్ తీసి ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకోండి. ఎందుకు? మార్కెట్ ఎప్పుడు కరెక్షన్ అయినా సరే 2-3 yearsలో అయితే రికవర్ అయింది. ఎంటైర్ హిస్టరీ ఫర్ ది లాస్ట్ 100 yearsలో గ్లోబల్గా ఏ స్టాక్ మార్కెట్ అయినా సరే ఎంత మేజర్ ఫాల్ వచ్చినా 3 yearsలో రిటర్న్స్ ఇవ్వకపోయినా అట్లీస్ట్ ఎక్కడి నుంచి పడిపోయిందో అక్కడికి వచ్చింది. కానీ మీ గోల్ కన్నా 1 year ముందు పడిపోతే 1 yearలో రికవర్ అవ్వదు. సో 38లో కనుక మీకు టార్గెట్ ఉంటే 35లో మీరు 2035లో కంప్లీట్ అమౌంట్ తీసేయండి. గోల్ మార్కెట్ని మనం ముందు డిసైడ్ చేయలేం కదా సార్, ఒక్కొక్కసారి చేయలేం కనుకనే మనం ముందుగా తీస్తున్నాం. చేయగలిగితే ఎప్పుడు దాకా పెరుగుతుంది అప్పుడు దాకా ఉంచుతాం కదా. టైమింగ్ ది మార్కెట్ ఈజ్ నెవర్ పాసిబుల్. ఓన్లీ ద టైమ్ స్పెండ్ ఇన్ ద మార్కెట్ ఓన్లీ గివ్ అస్ ది రిటర్న్. అట్ ద సేమ్ టైం నాకు స్పెసిఫిక్ గోల్ ఉన్నప్పుడు దాని ప్రకారం రియాక్ట్ అయితే నేను కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను 18 years వరకు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు 5 years తర్వాత నా మనీ డబుల్ అయితే కూడా నాకు ఉపయోగం లేదు, అది ఆఫ్ అయితే కూడా నాకు ఉపయోగం లేదు. నాకు మనీ కావాల్సింది 2038లో. అటువంటిది 37లో మార్కెట్ పడిపోతే అది చాలా డిఫికల్ట్ టాస్క్ నాకు. సో 35లో మార్కెట్ పడిపోయింది అనుకోండి, ఇట్స్ ఓకే, ఇంకో 2 years కంటిన్యూ అయితే రికవర్ అవుతుంది. 35లో పీక్లో ఉంది అనుకోండి, ఐ షుడ్ ఎగ్జిట్. 35లో నేను 3 years ముందు ఏమంటారు 37కు ఉండట్లేదు కదా, మనం 35లో బయటకు 3 years ముందు బయటకు వచ్చేయాలి. అది ఎప్పుడు మీ ఎడ్యుకేషన్ గోల్ మ్యారేజ్ గోల్ అయితే. సిమిలర్లీ అది మీ రిటైర్మెంట్ గోల్ అనుకోండి, మీరు బయటకు రావాల్సిన అవసరం లేదు. రిటైర్మెంట్ కొరకు 2 crores కూడబెట్టారు, మీరు 2 crores ఒకేసారి తిన్నారు కదా. మార్కెట్ 50% పడిపోతే మీ 2 crores కాస్త 1 crore అయింది అనుకోండి, అయినా ప్రాబ్లం లేదు. రిటైర్మెంట్ తర్వాత మీరు దాని నుంచి మంత్లీ 1 lakh తీసుకుని తింటారు కానీ మొత్తం అమౌంట్ ఒకసారి తీసుకోరు కదా. సో గోల్ని బట్టి మీరు మ్యూచువల్ ఫండ్ చూజ్ చేసుకొని దానికి అలా రియాక్ట్ అవ్వాలి. ఇంకా నేనేం చెప్తానంటే మార్కెట్ 15% ఇస్తే పాసిబిలిటీ ఉన్నా సరే 12% ఇస్తేనే మీరు గోల్ ప్లాన్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది, 15కి 12%కి మధ్యన డిఫరెన్స్లో మీరు ప్లాన్ చేసిన దానికన్నా 3 years ముందే ఆల్మోస్ట్ మీరు గోల్ రీచ్ అయిపోతారు. సో ఎగ్జిట్ అయిపోవచ్చు. సో నిజంగా ఇది చాలా బాగుంది సార్ ఈ పాలసీ. అండ్ దాంతోపాటు ఏంటంటే ఇంత ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టు రిస్క్ గురించి ఆలోచించి చాలామంది ఆగిపోతూ ఉంటారు. బట్ ఇందులో కూడా రిస్క్ కాకుండా ఆ రిస్క్ని కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి సార్ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి? ఫస్ట్ థింగ్ మేడం అన్నట్టుగా ఎప్పుడు కూడా రాంగ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే దట్ ఇస్ ద రాంగ్ ఇన్వెస్ట్మెంట్. రాంగ్ అమౌంట్ అంటే ఏ ఉద్దేశంతో అంటున్నారు? గోల్ ఐడెంటిఫై చేసుకొని దానికి ఎంత కావాలో అంత పెట్టాలి. కానీ ఇప్పుడు భోజనం పెడతానని పిలిచేసి 3 spoons ఏదో పెట్టామనుకోండి, ఎలా ఉంటుంది? సరిపడా భోజనం పెట్టాలి కదా. ఇప్పుడు గోల్ అంటే కూడా గోల్ ఫిల్ఫిల్ అవ్వాలి. ఇప్పుడు చాలామంది ఉంటారు ఫోన్ చేసేసి మనం ఒక 5,000 SIP స్టార్ట్ చేద్దామండి, చూద్దాం. చూసి ఏం చేస్తారు? 5,000తో మీరు ఏం చేయగలుగుతారండి? 5,000తో మీరు 10 years పెడితే పెట్టింది 6 lakhs, అది మా అంటే 12 lakhs అవుతుంది. 12 lakhsతో కూతురు పెళ్లి చేస్తారా, కొడుకు ఎడ్యుకేషన్ చేస్తారా, మీ రిటైర్మెంట్ అయిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకోటి, ₹1,00,000 వచ్చే వ్యక్తి 5,000 SIPలో పెట్టాడంటే మిగిలిన డబ్బులన్నీ ఏం వేస్ట్ చేయడు ఆయన.
ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేస్తాడు. అంతే. కానీ ఆ ఇన్వెస్ట్మెంట్కి ఈ ఇన్వెస్ట్మెంట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఏది బెటర్ అనేది ఐడెంటిఫై చేయట్లా. ఇప్పుడు 10,000 ఎస్ఐపిలో పెడుతున్నాడు, 10,000 గోల్డ్ స్కీమ్లో పే చేస్తున్నాడు, 1,50,000 సుకన్య సమృద్ధిలో పర్ ఇయర్ పే చేస్తున్నాడు, 1.5 lakh పీపీఎఫ్లో పెడుతున్నాడు, ఓకే, రియల్ ఎస్టేట్లో పెట్టాడు, అన్నిట్లో పెడుతున్నారు. కానీ ఇతను అన్ని కంపేర్ చేసి చూసుకోవట్లేదు దేంట్లో ఎంత పర్సెంటేజ్ వస్తుంది. మీ పీఎఫ్లో 7.1 వస్తే మ్యూచువల్ ఫండ్స్లో మీకు 14 వస్తున్నప్పుడు ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు, 4 yearsగా పెడుతున్నారు. మరి ఇంకా పీఎఫ్లో 15,000 పెట్టి ఇక్కడ 5,000 పెడితే ఎలా? సుకన్య సమృద్ధిలో 21 years ఉంటానని చెప్పి 7.6%కి పెడుతుంటే అది స్టార్ట్ అయింది 9.2లో, ఇప్పుడు 7.6కి వచ్చింది. చాలామంది అప్పుడున్న 9.2 ఉందనుకున్నారు, లేదు కదా. పీఎఫ్ కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోతే నెక్స్ట్ క్వార్టర్ తగ్గిస్తున్నారు, ప్రాబబ్లీ 6.9 రావచ్చు. ఆల్రెడీ ఒకసారి అనౌన్స్మెంట్ చేసి మళ్ళీ బ్యాక్ తీసుకున్నారు. సో మ్యూచువల్ ఫండ్స్ ని మనం అర్థం చేసుకుంటే రిస్క్ ని కూడా ముందు అర్థం చేసుకోవాలి. అసలు కంగారు పడి ఇన్వెస్ట్ చేయొద్దు. ముందు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు, గోల్ ని సరిగ్గా సెట్ చేసుకోవాలి. అది గోల్ ఎప్పుడు వస్తుంది, దానికి ఎంత కావాలి, అంత రావాలని ఎంత పెట్టాలి, సో దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి. 2 yearsలో మార్కెట్ పడిపోయినా పెరిగినా మీరేం చేయడం లేదు. ఇప్పుడు ఏ గోల్ లేదనుకోండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అతను ఎందుకు పెడుతున్నారో తెలియదండి. అందరు చెప్పారు మ్యూచువల్ ఫండ్ బాగుంది, ₹1,00,000 పెట్టేసాడు ఆయన. ఈరోజు ₹1,00,000 పెట్టాడు, మార్కెట్ అద్భుతంగా చేసింది. అతను 1,00,000 కాస్త 1,40,000 అయింది. ఇప్పుడు లాస్ట్ 1 yearలో అదే అయింది. అప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు కస్టమర్, అద్భుతంగా చేసింది, ఇది మంచి మనీ, సో దీని నుంచి రిస్క్ తీసుకోవద్దు, ఈ మనీ తీసేసుకొని తినేద్దాం, మంచి మనీ వచ్చింది కదా, నా ఇన్వెస్ట్మెంట్ మీద మంచి ప్రాఫిట్ వచ్చింది, తీసుకొని అది తినేస్తాడు. అదే ఆయన రియాక్షన్. సెకండ్ పర్సన్ పెట్టాడు, ఏం పెరగలేదు, అక్కడే ఉంది, 1 lakh ఉంది. అప్పుడేమనుకుంటాడు, 1 year ఉండే ఉపయోగం లేదు, ఎక్కడ పెట్టుకున్నా 4% వచ్చేది, ఎస్బీఐలో పెట్టేసుకున్నా 5% వచ్చేది, ఇక్కడ ఏం ఉపయోగం లేదు, తీసేస్తాడు. థర్డ్ కేసు, 1 year తర్వాత 1 lakh కాస్త 96,000 అయిపోయింది, ఇంకొక సెకండ్ ఒక్క నిమిషం కూడా ఆలోచించారు, తీసేస్తారు, ఉపయోగం లేదు, తీసేస్తారు. అదే ₹1,00,000 ఆయన పెట్టింది ఒక 10 years తర్వాత ఉన్న ఒక గోల్ గురించి పెట్టారు, అప్పుడు ఎంత తీస్తారు. ఇప్పుడు పాప మ్యారేజ్కి ఇన్వెస్ట్ చేశాడు, సార్ పడిపోయింది అన్నాడు అనుకోండి నా దగ్గరికి వచ్చి, సార్ మరి పడిపోతే మీకు ఎందుకండి, ఇప్పుడు ఏం పాపకి పెళ్లి చేస్తున్నారా మీరు, 10 ఏళ్ళకి పెళ్లి చేయట్లేదు కదా, డబ్బులు ఎందుకు మీకు, అది పెరిగినా అవసరం లేదు, తగ్గినా అవసరం లేదు, మనం పెట్టింది ఎప్పుడు మనం ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరమే లేదు తర్వాత, రైట్. సో ఈ విధంగా అర్థం చేసుకుని మరి మేనేజ్ చేస్తే అందులో ఉన్న రిస్క్ ని కూడా మనం పర్ఫెక్ట్గా మేనేజ్ చేయొచ్చు. నెగిటివ్ రిటర్న్స్ ఉన్నప్పటికి కూడా మీ గోల్ క్లియర్గా ఆన్ డాట్ రాసుకోవాలి. ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టే పర్పస్ 2032లో నాకు ఫిబ్రవరి మంత్లో కావాలి, అప్పుడు నాకు కావాల్సిన అమౌంట్ 80 lakhs. సో 12% రిటర్న్ వస్తే ఎస్ఐపీలో పెట్టాల్సింది ఈ 26,000 28,000. అప్పుడు గోల్ ఖచ్చితంగా రీచ్ అవుతారు, దాన్ని బెటర్గా మేనేజ్ చేయగలుగుతారు. రైట్, చాలా క్లియర్గా చెప్తారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. థ్యాంక్స్ అండి. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.